వస్తాయిరా మీ అబ్బాయిలకి? ఆకలిస్తే ఆటోమేటిక్గా అవే వస్తాయి. ఏం సెట్ చేసావురా? వైజాగ్లో ప్రతి ఇంట్లో మినీ బీచ్ ఉందని చాలా మంది ప్రేమికులకి తెలియదు కదా. నచ్చట్లేదే. ఏంటి? మన ఇంట్లో మనమే పరాయి వాళ్ళ కలుసుకుంటున్నాం. మన జర్నీలో మనకే ఇలా ఉంటే వాళ్ళకి ఎలా ఉంటుందో ఆలోచించు. అవునరా, మా ఇంట్లో కూడా ఎవ్వరూ హ్యాపీగా లేరు. మొన్నటి వరకు నువ్వు గెలవాలా నేను గెలవాలా అని ఒకరినొకరు కొట్టుకునే వాళ్ళం. కానీ మన ప్రేమకి అసలైన కంప్లీట్నెస్ ఎప్పుడు వస్తుందో తెలుసా? మన ఫ్యామిలీస్ కలిసినప్పుడు. వాళ్ళు కలవగలిగితేనే మనం గెలవగలం. సరిగ్గా చెప్పావురా. మన ప్రేమలో వాళ్ళ సంతోషం ఉందో లేదో కానీ వాళ్ళ సంతోషంలోనే మన ప్రేమ ఉంది. కలిపేద్దారా. సరే వెళ్దామా? ఏవే, నీకు ఇది అన్యాయంగా అనిపించట్లేదు? పైన పున్నమి చంద్రుడు, చల్లటి గాలి, కింద మా ఇంట్లో మా అన్నయ్య, మీ ఇంట్లో మీ అమ్మ. చే మూడ్ స్పాయిల్ చేయాలంటే నీ తర్వాతే. ఎక్కువ పైకి. ఏరా, తెగ ఎక్సర్సైజ్ చేస్తున్నావు? రివెంజ్ అయినా ప్లాన్ చేస్తున్నావా? అర్జున్ గడి మీద రివెంజ్ ప్లాన్ ఏమో అనుకున్నా, అంతేరా. అలా రివెంజ్ ప్లాన్ చేయాలంటే ఫస్ట్ నీ నుంచే స్టార్ట్ చేయాలి కదరా. వీడికి ఇంకా పాత పగలు తగ్గినట్లేవు. ఇప్పుడు ఇస్తాను వీడికి. హెరా బాలుగా బ్యాక్గ్రౌండ్ లవ్ స్టోరీ బాగానే నడిపావు కానీ కథ ఎప్పుడు మొదలైందిరా? ఊరికే తెలుసుకుందామని అడిగానమ్మా, దట్స్ ఆల్. ఇప్పటి వరకు నువ్వు తెలుసుకుని ఉద్ధరించింది చాలు. మూసుకొని నీ పన్ను చూసుకో. వీడికి ఇంకా దెబ్బలు తగ్గినట్లేవు. పోరా. ఓకే ఓకే. ఎలా ఉందే? చాలా బాగుంది. కానీ అసలు మీ ఇద్దరి మధ్య లవ్ ఎప్పటి నుండి స్టార్ట్ అయింది? ఇప్పుడు అవసరమా ఆ టాపిక్? క్యూరియాసిటీ, జస్ట్ క్యూరియాసిటీ. ఏ సినిమా ఏమైనా తీస్తావా? నువ్వు చూపించావుగా సినిమా, ఇంకా నేనేం తీస్తాలే. మీ అక్క ఏమైనా బయటపడిందా? లేదు. మరి మీ అన్నయ్య? వాడు మరి అర్జునుడి రేంజ్లో బిల్డప్ ఇస్తున్నాడే. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఆపరేషన్ మదర్సా? అర్థం కాల. ఒక్క నిమిషం. అవునరా బాగా. అమ్మా, వాళ్ళ సారీ గాలికి ఎగిరొచ్చినట్టు. నువ్వు నోరు మూసుకో, వాళ్ళేం అడగలేదు కదా. అమ్మా, గాలికి మన సారీ పడినట్టుంది. అదా పండగ కావడ పెట్టిన చీర ఆవిడనే ఉంచుకోమను. ఓహో అలాగా. ఇదిగో అదే పండక్కి ఆవిడ నాకు పెట్టింది. ఇది ఆవిడే ఉంచుకోమని చెప్పు. మంగ వసే మంగ, అమ్మ చీర చీర అన్నావుగా, అదిగో ఆ చీర తీసుకెళ్ళు. గంగా గంగా, ఇంట్లో మసకొట్లు లేవన్నావుగా, ఇదిగో ఈ ఎర్రచీర పట్టుకెళ్ళి మసకొట్టుగా వాడుకో. ఓ అబ్బా, ఈ దిక్కుమాల మసిగుడ్డలు చాలా చూసాంలే. మేము చాలా చూసాం. ఏయ్ ఇది పట్టుకురావే. చూసినట్టు చూసి. ఇదేంట్రా, వాళ్ళు చూస్తే బయటపడట్లేదు, వీళ్ళు చూస్తే ప్రపంచ యుద్ధాలు చేసుకుంటున్నారు. ఏంటి పరిస్థితి? అంగప్పారు. ఓ హలో. సర్లే గాని ప్లాన్ ఉంటో చెప్పు. నిన్న నైట్ 7:30కి నువ్వేం చేస్తున్నావో చెప్పు. నీ గురించే ఆలోచిస్తున్నాను రా. నా బంగారానివే. ఇప్పుడు అదే 7:30కి మన మదర్స్ ఏం చేస్తున్నారో చెప్పు.
ఇప్పుడు అదే సీరియల్ని మనం క్యాస్ట్ చేసుకుందాం. ఇంతకీ మన మదర్స్ వస్తారంటావా? శుక్రవారం అమ్మవారు సెంటిమెంట్ నీలాంటి మోడర్న్ అమ్మలకు అర్థం కాదు. రే అటు చూడు. అమ్మాదేవి అందరినీ చల్లగా చూడు. శ్రీధారిణి నమ శ్రీ మీనాక్షి శ్రీ. ఈ వెనకాల నీ నెలలు ఏంటి? ఇప్పుడు నా వెనకాల వస్తుంది. ఈవిడానికి కాదు మనం వెళ్ళేదేంటి? ఇప్పుడు నా వెనకాలరా. డాక్టర్ బాబు, మీరంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? మా వదిన కూడా చాలా ఇష్టం. వదిన దా దా డాక్టర్ బాబు గారు. డాక్టర్ బాబు, డాక్టర్ బాబు, వదిన డాక్టర్ బాబు. డాక్టర్ బాబు, మా వదినకి మీరంటే ఎంత ఇష్టమో తెలుసా? మీ సీరియల్ ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వం. డాక్టర్ బాబు, మీరు కూడా ఈ గుడికే వస్తారా? మా దీపన్ కూడా తీసుకొచ్చావయ్యా? అంటే అమ్మ అది అంటే కొంపదీసి ఆ టెక్కులాడి మోనితతో వచ్చావా? అమ్మమ్మమ్మ ఇది షూటింగ్ కాదు, నేనే పర్సనల్ గా వచ్చాను. ఓహో అంతేనా? చూసావా వదినా డాక్టర్ బాబుకి దైవ భక్తి ఎంతుందో? మరే ఆ దైవ భక్తి ఉండబట్టే ఆ వయ్యారి ఎన్ని గొడవలు పెట్టినా మంచిగా భార్య బిడ్డలకి దగ్గరయ్యాడు. దగ్గరవటంలోనే అందం ఉందమ్మా. విడిపూలు ఎన్నున్నా అవి కలిసి దండగా మారితేనే కదా దేవుడి మెళ్ళోకి చేరేది, వాటి విలువ పెరిగేది. ఉంటానమ్మా. ఎంత బాగా చెప్పాడు వదినా. దగ్గరుంటే ఉండే విలువని దేవుడు దండతో పోల్చి చెప్పాడు. కరెక్టే వదినా. డాక్టర్ బాబు కలిసి ఉంటే ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా? 1000 ఎపిసోడ్స్ నడిచిన సీరియల్ ఎందుకు వర్కౌట్ అవుతుంది? అటు చూడు. MVP కాలనీకి వస్తావా? ఏంటే ట్రీట్ ఇస్తానని చేతులు ఒప్పుకుంటూ వస్తున్నావు? అమ్మాయిలు ట్రీట్ ఇవ్వాలంటే ఏం తీసుకురానక్కర్లేదు. అంటే బాగా ప్రిపేర్డ్గా వచ్చినట్టున్నావు. నీకు మంచి ప్లాన్ వేసి మన ఫాదర్స్ ని కలిపే. ఏంటే నాకే ఆర్డర్లు వేస్తున్నావు? ఏంట్రా? అమ్మమ్మమ్మమ్మ నాన్నకి కదా, నేనిస్తా. నాన్న కాఫీ అక్కడ పెట్టమ్మా. ఓకే. హాయ్ రా. ఏం చేస్తున్నావురా? ఆలోచిస్తున్నాను రా. రాత్రంతా నువ్వే కల్లో ఉన్నావురా. అబ్బా నిన్ను కలవాలని ఉంది రా. హే, నేను ఎక్స్ట్రాడినరీగా ప్లాన్ చేశా. మీ నాన్న బోల్డ్, మా నాన్నని సెట్ చేస్తే చాలు. నేను సూపర్ ఎక్స్ట్రాడనరీ ప్లాన్ వేసా. మీ నాన్న క్లీన్ బోల్డ్, మా నాన్న సెట్ చేసే చాలు. లేదు నన్ను చెప్పండి ప్లీజ్ 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 ప్లీజ్. చెప్పు. మా నాన్న మొబైల్ తీసుకొని మీ నాన్న మొబైల్ కి హాయ్ రా అని మెసేజ్ చేశాను. రిప్లై ఏం వచ్చిందో తెలుసా? హాయ్ రా అని వచ్చిందా? ఎక్స్పెక్ట్ చేసావు కదా?
వెంటనే ఏం చేస్తున్నావురా అని పెడితే నీ గురించే ఆలోచిస్తున్నా అనొచ్చుండాలే. చాటింగ్ చేసింది నువ్వా? అసలు నువ్వెందుకు ఫోన్ తీసుకున్నావు? నా ప్లాన్ సర్వ నాశనం చేసావు. హలో, ఫస్ట్ టెక్స్ట్ చేసింది నేను అంటే ఫస్ట్ ఆలోచన నాది. ఏదైతే ఉంది ప్లాన్ దొబ్బింది. ఛీ, మూడ్ ఆఫ్ అయిపోయింది. సినిమాకి వెళ్దామా? పాత సినిమా ఎవరు ఉండరనా? అంత లేదులే, నాకు కూడా మూడు బాగాలేదు. సెట్ అయ్యిద్దని. ఎందుకలా వాళ్ళలో తడుస్తావు? వెళ్ళి కారులో పడుకో. నిన్ను తడిపించడానికి మనుషుల్ని, తడిపించడానికి ఈ వర్షాన్ని ఏర్పాటు చేయలేదని తెలుసుకో. వెళ్ళు. నన్ను క్షమించానని చెప్పు, వెళ్తాను. ఆల్ రైట్. ఆకుచాటు పింగ కడితే కొమ్మచాటు పువ్వు తడితే, ఆకుచాటు పింగ కడితే కొమ్మచాటు పువ్వు తడితే, ఆకాశ గంగొచ్చింది అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది పొంగుల్ని ముడిగట్టింది. వాళ్ళని మనం కలపాలా? అసలు విడిపోతేనే కదా. తోడు దొంగలరా వాళ్ళు, అస్సలు దొరకరు. పొరుగు తీస్తావు కదరా బావా. నెక్స్ట్ నువ్వేరా. ఆడపిల్లలతో మనకెందుకురా? ఓడిపోతాడని భయమేమో. నువ్వు రాబా. అరే ఇది పట్టుకోరా. ఏం తింటున్నావురా? చీటింగ్ చేస్తావే నువ్వు, అయిపోయావు. అన్నయ్య అది ఓ ఇంటికి పో. నువ్వేంట్రా నా చెల్లితో తిరుగుతున్నావు? అది కాదు బావా. ఎవరా బాబు నీకు? నా మాట విను, రాజు. ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి బతికిపోయావు. నిన్నేమనరా, చిన్నప్పటి నుంచి ఏ రోజు నేను పేరు పెట్టి పిలవలేదు. బుజ్జి అనే పిలిచాను. నన్ను కొట్టినోడు నీకు నాకంటే ఎక్కువైపోయాడు. వాడితో కలిసి తిరుగుతున్నావు. చాలు, ఒక్క ఫేవర్ చేయరా చాలు. ఈ రోజు నుంచి నన్ను నేను పిలవడం మానే.